యెషయా గ్రంథము 3వ అధ్యాయము. యెరూషలేములో అరాజక పరిస్థితి. సర్వశక్తిగల ప్రభువు యూదా యెరూషలేముల నుండి ప్రజలకు ఆధారభూతమైన వానినన్నిటినీ అన్నపానీయములను తొలగించును. శూరులను, సైనికులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదె చెప్పువారిని, రాజనీతిజ్ఞులను, సైన్యాధిపతులను, పెద్దలను, సలహాదారులను, మాంత్రికులను, శిల్ప కళాకారులను ఆయన తొలగించును. ఆయన బాలులను ప్రజలకు అధిపతులను చేయును, పరిపాలకులను చేయును. ప్రజలు ఒకరినొకరు బాధింతురు, ఇరుగు పొరుగువారు ఒకరినొకరు పీడింతురు. పిన్నలు పెద్దలను తిరస్కరింతురు, అల్పులు గనులను గౌరవింపరు. తన తండ్రి ఇంట తన సోదరుని పట్టుకొని, నీకు కనీసము కట్టుకొనుటకు బట్టలైన ఉన్నవి కనుక ఈ కష్టకాలమున నీవు మాకు నాయకుడవై మమ్ము పరిపాలింపుము అని అడుగుదురు. కాని అతడు, నేను మిమ్ము సంరక్షింపజాలను, మా ఇంట బట్టలు తిండి లేవు, నన్ను మీకు నాయకునిగా ఎన్నుకొనకుడు అని పలుకును. యెరూషలేము పతనము కానున్నది, యూదా నాశనము కానున్నది. ఆ ప్రజల మాటలు చేతలు ప్రభువుకు ప్రతికూలముగా ఉన్నవి. వారు ప్రభువు మహిమను అవమానించుచున్నారు. వారి ముఖలక్షణము వారికి ప్రతికూలముగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆ ప్రజలు సొదొమ జనుల వలె బహిరంగముగా పాపము చేయుచున్నారు. తమ మీదకు తామే కీడు తెచ్చుకొని ఉన్నారు. సజ్జనులతో మీరు సంతోషము బడయుదురని, మీ సత్కార్యములకు తగిన ఫలమును అనుభవింతురని చెప్పుడు. కాని దుష్టునికి అనర్థము వాటిల్లును. వారు ఇతరులకు చేసిన ఫలములు వారికి లభించును. నా ప్రజలను బాలురు పీడించుచున్నారు, స్త్రీలు ఏలుచున్నారు. ప్రజలారా, మీ పాలకులు మిమ్ము అపమార్గము పట్టించుచున్నారు. మీరు ఏ దారిన పోవలెనో మీకే తెలియుటలేదు. ప్రభువు తన వాదము వినిపించుటకు సిద్ధమగుచున్నాడు. తన ప్రజలకు తీర్పు చెప్పుటకు సంసిద్ధుడు అగుచున్నాడు. ఆయన పెద్దలను, ప్రజాధిపతులను తీర్పుకు పిలుచుచున్నాడు. ద్రాక్ష తోటను దోచుకొనినది మీరే. మీరు పేదల నుండి దోచుకొనిన సొమ్ము మీ ఇండ్లలో ఉన్నది. నా ప్రజలను అణగద్రొక్కి పేదలను పీడించు అధికారము మీకు ఎక్కడి నుండి వచ్చినది? సర్వశక్తిగల ప్రభువుడనైన నా పల్కిది అని అనుచున్నాడు. యెరూషలేము మహిళలకు హెచ్చరిక. ప్రభువిట్లనెను, సియోను మహిళలకు పొగరెక్కినది. వారు గర్వముతో తల ఎత్తుకొని నడుచుచున్నారు, ఓరచూపులు చూచుచున్నారు. కాలి అందెలు మ్రోగునట్లు కులుకుచూ నడుచుచున్నారు. కనుక ప్రభువు సియోను స్త్రీల తలలు గొరిగించును, వారిని బోడి వారిని చేయును. ప్రభువు వారి మానమును బయలుపరచును. ఆ దినమున ప్రభువు యెరూషలేము స్త్రీల ఎందెలు, వర్తుల భూషణములు, చంద్రవంకలు, లోలకులు, కంకణములు, మేలి ముసుగులు, కొళ్ళాయిలు, కాలి గొలుసులు, ఒడ్డాణములు, అత్తరు బుడ్డులు, తాయెత్తులు, ఉంగరములు, బులాకీలు, ముక్కు కమ్మలు, దువ్వలువలు, పావడలు, అంగీలు, చేతి సంచులు,
అద్దములు, నారబట్టలు, శిరోవేష్టనములు, శాలువలు తొలగించును. వారు పరిమళములకు మారుగా దుర్గంధములుకుదురు. వడ్డాణములకు మారుగా త్రాళ్ళు ధరింతురు. అలంకృత కేశములకు మారుగా బోడి తలలు చూపట్టును. వలువలకు మారుగా గోనె తాల్తురు. సౌందర్యమునకు మారుగా వాతలు వేయించుకొందురు. యెరూషలేము వితంతువులు, నీ పురుషులు కత్తివాతబడుదురు. నీ వీరులు పోరున చత్తురు. నీ ద్వారములు ఏడ్పులతో అంగలార్చును. నీవు శోకముతో నేల మీద చతికిలబడుదువు. 4వ అధ్యాయము. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మా అన్నము మేము తిందుము, మా బట్టలు మేము తాల్తుము, మమ్ము నీ భార్యలుగా చెలామణి కానిమ్ము, అప్పుడు మా అవమానము తొలగిపోవును అని అందురు. యెరూషలేమున శేషజనము. ఆ రోజున ప్రభువు కొమ్మ సబబుగా గొప్పదిగా ఉండును. నేల నుండి మొలచిన పైరు ఇజ్రాయేలు శేషజనమునకు గర్వకారణముగా అలంకారముగా ఉండును. సియోనున శేషించియున్నవారు, యెరూషలేమున మిగిలియున్నవారు ప్రభు యెరూషలేమున జీవముకై మిగిల్చి ఉంచిన వారు పరిశుద్ధులని పిలువబడుదురు. భవిష్యత్తులో అభ్యుదయము. ప్రభువు తీర్పు తీర్చు ఆత్మచే, దహించు ఆత్మచే ప్రజలకు తీర్పు తీర్చి వారిని శుద్ధి చేయును. ఆయన సియోను మాలిన్యమును కడిగి వేయును. సియోను కుమార్తెలు చిందిన నెత్తుటికి ప్రాయశ్చితము చేయును. ఆయన సియోను కొండ మీద, దానిపైని ప్రోగైన జనము మీద పగలు మబ్బును పొగను క్రమ్మించును. రేయి కాంతిమంతమైన జ్యోతిని వెలిగించును. ప్రభువు తేజస్సు నగరమంతటిని మేల్కట్టు పందిరి వలె కప్పును. ఆయన తేజస్సు గుడారమై పగలు ప్రజలను ఎండపొడ నుండి కాపాడును. జనులు తలదాచుకుని తావుగా ఉండును. వాన, గాలివాన వచ్చినప్పుడు ఆశ్రయముగా ఉండును. తోబీతు గ్రంథము 3వ అధ్యాయము. ఆ మాటలకు నేను సంతాపం చెంది నిట్టూర్పు విడిచి తిని ఏడ్చి తిని ఈ క్రింది శోకగీతమును జపించి తిని, ప్రభూ, నీవు న్యాయవంతుడవు, నీ కార్యములన్నీయు న్యాయసమ్మతములైనవి. నీవు నమ్మదగిన వాడవుగా మెలుగుదువు. నీవు ఈ లోకమునకు న్యాయాధిపతివి. నన్ను కరుణతో బ్రోవుము. నా పాపములకు నన్ను శిక్షింపకము. తెలియక చేసిన తప్పిదములకు గాను నన్ను దండింపకము. మా పితరుల పాపములకు నన్ను శిక్షింపకము. మేము నీ ఆజ్ఞలను మీరితిమి, నీకు ద్రోహముగా పాపము చేసితిమి. నీవు మమ్ము మా శత్రువుల చేతికి అప్పగింపగా వారు మమ్ము దోచుకొనిరి. మమ్ము బందీలనుగా కొనిపోయి చంపివేసిరి. మేము ఏ జాతుల మధ్య చల్లా చెదరైతిమో వారెల్లరూ మమ్ము ఆడిపోసికొని అవహేళనము చేయునట్లు చేసితివి. నీవు మా పితరులకు వారి పాపములకు తగిన శిక్షను, నాకు నా పాపములకు తగిన శిక్షను విధించితివి. మేము నీ ఆజ్ఞలను పాటింపలేదు, నీ పట్ల చిత్తశుద్ధితో ప్రవర్తింపలేదు. కనుక మేము పొందిన శిక్ష సముచితమైనదే. ఇప్పుడు నన్ను నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. నా ప్రాణములు తీసి నన్నీ లోకము నుండి కొనిపొమ్ము. నా శరీరము మట్టిలో కలిసిపోగునుగాక. నేను కన్ను మూయుటియే మేలు. నేను పొందకూడని అవమానములు పొంది విచార మనస్కుడనైతిని. ప్రభో, నీవు ఆజ్ఞ ఇచ్చిన చాలు. నాకు చావు ప్రాప్తించి
ఈ వెతలన్నీయు తీరిపోవును. నేనును శాశ్వత పదమును చేరుకొందును. కనుక నీవు నా మనవిని త్రోసిపుచ్చకము. ఇట్టి దైన్య జీవితము జీవించుట కంటే, ఇట్టి క్రూరావమానములు భరించుట కంటే చచ్చుట మేలు. సారా. ఆ రోజుననే మేదియా దేశమునందలి ఎగ్బటానా నగరమున వసించుచున్న రఘువేలు పుత్రిక సారాను ఆమె తండ్రి పనికత్తె అవమానించెను. ఈ సారాకు 7 సార్లు పెండ్లి అయినది. కాని అస్మోదియసు దుష్ట పిశాచము ప్రతి పర్యాయము సారా వరులను ఆమెను కూడకు మునుపే చంపివేసెడిది. పనికత్తె సారాతో, నీ భర్తలను నీవే చంపివేయుచున్నావు. ఇప్పటికే నిన్ను 7 కట్టబెట్టిరి. కాని వారిలో ఒక్కరి వలనను నీకు పిల్లలు పుట్టలేదు. నీ మగలు చచ్చిరి కనుక నీవు మమ్ము దండింతువా ఏమి? నీవును పోయి ఆ చచ్చిన వరులతో కలియుము. అప్పుడు నీ సంతానమును కంటితో చూచు దుర్గతి మాకు పట్టదనెను. ఆ మాటలకు సారా విచారముతో వెక్కి వెక్కి ఏడ్చెను. ఉరిపెట్టుకొని చత్తుననుకొని మేడ మీదకెక్కిపోయి తండ్రి గది ప్రవేశించెను. కాని ఆమె మరలా, నేనిట్లు చేసినచో ప్రజలు నా తండ్రిని నిందింపరా? వారు నీకొక్కతియే కుమార్తె, నీవామెను గారాభముగా పెంచుకొంటివి. కాని ఇప్పుడు ఆమె దిగులుతో ఉరిపెట్టుకొనినదని అనరా? నేను వృద్ధుడైన నా తండ్రిని దుఃఖపెట్టి ఆ ముసలి ప్రాణి విచారముతో మృత్యులోకము చేరుకొనున్నట్లు చేయుటేమి న్యాయము? కనుక నేను వివేకముతో ప్రవర్తించి ఈ ఆత్మహత్యాయత్నమును మానుకోవలెను. నన్ను తీసుకుని పొమ్మని మాత్రము ఆ ప్రభువును వేడుకుందును. అప్పుడీ అవమానములను భరింపనక్కరలేదనుకొనెను. అంతట ఆమె గవాక్షము చెంత నిలుచుండి చేతులెత్తి ప్రభువుని రీతిగా ప్రార్థించెను. దయామయుడవైన ప్రభువు, నీకు స్తుతి కలుగునుగాక. నీ దివ్యనామము సదా కీర్తింపబడునుగాక. నీవు చేసిన ఈ సృష్టి అంతయు నిన్ను సన్నుతించునుగాక. నేను నీ వైపు కన్నులెత్తి నిన్ను శరణు వేడుచున్నాను. నీ ఒక్క మాట పలికి నా ప్రాణములు కొనిపొమ్ము. నేనీ అవమానములనింక భరింపజాలను. ప్రభు, నా కన్యత్వము ఇంతవరకునూ చెడలేదు. ఏ పురుషుడును నన్నింతవరకు ముట్టుకోలేదు. ఈ సంగతి నీకును తెలియను. నేనీ ప్రవాస దేశమున ఇంతవరకును ఎట్టి చెడ్డ పేరును తెచ్చుకోలేదు. మా తండ్రికి అపకీర్తి తేలేదు. నేను మా తండ్రికి ఏకైక పుత్రికను. అతనికి మరి ఒక వారసు లేడు. నేను పెండ్లి ఆడుటకు మా తండ్రి తరపు చుట్టములు కూడా ఎవరూనూ లేరు. ఇప్పటికే నా భర్తలు 7 చచ్చిరి. ఇక నేను బ్రతికి మాత్రమేమి లాభము? నా ప్రాణములను కొనిపోవుట నీకిష్టము కాదేని? ప్రభూ, నన్ను ఆదరముతోనైనా చూడుము. ఈ అవమానములను మాత్రము నేనిక భరింపజాలను. తోబీతు మరియు సారా చేసిన ఈ ప్రార్థనలను దేవుడు మోక్ష పదము నుండి ఆలించెను. అతడు వారికి తోడ్పడుటకు తన దూత అయిన రఫాయేలును పంపెను. తోబీతు కన్నులలోని పొరలను తొలగించి అతనికి మరల చూపు దయచేయుటకు, సారా తోబియాలకు పెండ్లి కుదుర్చుటకు ఆమె నుండి అస్మోదియసు దుష్ట పిశాచమును పారద్రోలుటకును దేవుడు ఆ దూతను పంపెను. తోబియా సారాకు అయినవాడు కనుక ఆమెను పెండ్లియాడు హక్కు ఇతర వరులందరికంటే కూడా అదనముగా అతనికి కలదు. అచట తోబీతు ముంగిటి నుండి ఇంటిలోనికి అడుగుపెట్టినప్పుడే ఇచ్చట సారా కూడా మీది గది నుండి క్రిందికి దిగి వచ్చెను. 4వ అధ్యాయము. తోబియా. ఆ రోజుననే తోబీతు పూర్వము తాను మేదియా దేశమునందలి రాగీసు పట్టణమున గబాయేలు ఇంట దాచియుంచిన ధనమును జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు
నాకిప్పుడు చావు రావలయునని ప్రార్థన చేసుకొంటిని కదా. కాని నేను చనిపోకముందు నా కుమారుడైన తోబియాకు ఆ డబ్బు సంగతి చెప్పవలేను కదా అనుకొనెను. కనుక అతడు పుత్రుని పిలిచి ఇట్లు చెప్పెను, నాయనా, నేను చనిపోయినప్పుడు నన్ను అన్ని మర్యాదలతో భూస్థాపనము చేయుము. నేను దాటిపోయిన తరువాత మీ అమ్మను గౌరవముతో చూడుము. ఆమె బ్రతికి ఉన్నంత కాలము ఆమెను పోషింపుము. ఆమె చనిపోయినప్పుడు నా ప్రక్కనే పాతిపెట్టుము. నిన్ను గర్భమున మోసి కనినప్పుడు ఆమె ఎన్ని అపాయములకు గురి అయినదో జ్ఞప్తికి తెచ్చుకొనుము. కనుక నీవామె కోరినదెల్లా చేయుము. ఎన్నడును నీ తల్లి మనస్సు కష్టపెట్టకుము. నీ జీవితమున ప్రతి దినమును ప్రభువును గుర్తుంచుకొనుము. ఏనాడును పాపము చేయకుము. దేవుని ఆజ్ఞ మీరకుము. ఎప్పుడునూ సత్కార్యములే చేయుము. దుష్కార్యములు మానుకొనుము. నీవు సత్యవర్తనుడువు అయ్యదవేని ప్రతి కార్యమున నీకు విజయము చేకూరును. దేవుని పట్ల భయభక్తులు చూపు వారికి నీ సొత్తు నుండి దాన ధర్మములు చేయుము. నీవు పేదలను అనాదరము చేయకుందువేని దేవుడును నిన్ను అనాదరము చెయ్యడు. నీకున్న దానిని బట్టి దానము చెయ్యము. ఎక్కువగానున్నచో ఎక్కువగానే ఇమ్ము. తక్కువగానున్నచో తక్కువగానే ఇమ్ము. కాని ఇచ్చుటలో మాత్రము ఎప్పుడునూ వెనకాడకుము. ఇచ్చిన దానము ఆపత్కాలమున పెద్ద నిధి వలె సాయపడును. దానము మోక్షమునందలి దేవునికిష్టమైన కానుక. కనుక దానము చేయువానినతడు అంధకార బంధురమైన మృత్యులోకము నుండి రక్షించును. నాయనా, వేశ్యలను గూర్చి జాగ్రత్తగా ఉండుము. మన తెగ నుండి ఒక పిల్లను పెండ్లి చేసుకొనుము. మన తెగకు చెందని వారి పిల్లలను పరిణయమాడకుము. మనము ప్రవక్తల వంశమున పుట్టితిమి. మన పూర్వులైన నోబా, అబ్రహాము, ఈసాకు, యాకోబు మొదలైన వారందరూ వారి తెగకు చెందిన పిల్లలనే పెండ్లి ఆడిరి. కనుక దేవుడు వారికి సంతానమును దయచేసెను. ఆ సంతానము ఇశ్రాయేలు దేశమును భుక్తము చేసుకొనెను. కావున నీవును మన తెగకు చెందిన వారిని ఆదరింపుము. మన వారి పిల్లలలో ఒకతెను పెండ్లి ఆడుము. గర్వముతో మన బంధువుల బాలబాలికలను చిన్నచూపు చూడకుము. గర్వము విచారమును వినాశమును తెచ్చిపెట్టును. సోమరితనము పేదరికమును కొని తెచ్చును. లేమికి కారణము సోమరితనమే. నీకు పనిచేసిన వారి కూలిని ఏ రోజుకు ఆ రోజు చెల్లింపవలయునే కాని మరుసటి రోజు వరకు అట్టి పెట్టుకోరాదు. నీవీ నియమమును పాటించి దేవుని గౌరవింతువేని అతడు నిన్ను బహూకరించెను. నీ పనులన్నింటను జాగ్రత్తగా ఉండుము. ఎల్ల వేళలను సక్రమముగా ప్రవర్తింపుము. ఇతరులెట్టి కార్యము చేసినా నీకు అప్రియము కలుగునో అట్టి కార్యమును నీవు ఇతరులకు చేయరాదు. నీవు ద్రాక్ష సారాయమును త్రప్ప త్రాగి మత్తుడవు కావలదు. త్రాగుడు వ్యసనమునకు లొంగిపోవలదు. ఆకలి గొనిన వారికి అన్నము పెట్టుము. బట్టలు లేని వారికి బట్టలిమ్ము. నీకు సమృద్ధిగానున్న ప్రతి వస్తువు నుండి కొంత భాగము దానముగా నిమ్ము. ఇచ్చెడు దానిని ప్రీతితో నిమ్ము. పుణ్యాత్ములు చనిపోయినప్పుడు వారి కుటుంబమునకు అన్నము పెట్టుము. కాని పాపాత్ములు చనిపోయినప్పుడు ఈ కార్యము చేయవలదు. బుద్ధిమంతుల సలహాను పాటింపుము. మంచి ఉపదేశమును ఎప్పుడునూ పెడచెవిని పెట్టవద్దు. ప్రతి కార్యమునందు దేవుని స్తుతింపుము. నీవు చేపట్టిన కార్యములనెల్లా సఫలము చెయ్యుమని అతనిని వేడుకొనుము. అతడితర జాతులకు వివేకమును దయచేయడు. నరులకు మంచి వరములన్నిటినీ దయచేయువాడు ప్రభువే. కాని అతడు జనులను పాతాళమునకు అనగదొక్కువాడు కూడా. నాయనా, నీవీ ఉపదేశములనెల్లా జ్ఞప్తి అందుంచుకొనుము. వీనిని
నీ హృదయమునందు మాసిపోనీకుము. కుమారా, నేను మేదియా దేశములోని రాగేసు పట్టణమున వసించు గాబ్రియా సోదరుడు గబాయేలు వద్ద 10 సంచుల వెండి నాణములు దాచి ఉంచితిని. ఇప్పుడు మనము పేదవారలమైతిమి, కానీ దీనికి నీవు విచారపడనక్కరలేదు. నీవు దేవునికి వెరచి పాపకార్యములను విడనాడి అతనికి ప్రియములగు పనులను చేయుదువేని నీకు పెద్ద సంపద అబ్బినట్లే. సామెతల గ్రంథము 9వ అధ్యాయము. మూర్ఖత్వమను స్త్రీమూర్తి ఆతిథేయము. మూర్ఖత్వమను స్త్రీమూర్తికి నిలకడలేదు. ఆమె మూర్ఖురాలు, ఏమీయూ తెలియనిది. ఆమె తన ఇంటి గుమ్మము చెంత నగరమున ఎత్తైన తావున కూర్చుండి సొంత పనుల మీద దారి వెంట అటునిటు తిరుగు వారిని చూచి, జ్ఞానము లేని వారు ఇచ్చటికి రండని పిలుచును. వివేకహీనునితో ఆమె ఇట్లనును, దొంగిలించిన నీరు మిక్కిలి తీయగా ఉండును, దొంగిలించిన భోజనము మిక్కిలి రుచిగా నుండును. కాని ఆమె ఇల్లు మృత్యువునకు నిలయమనియు ఆమె అతిథులు పాతాళలోకమును చేరుదురనియు ఆ వివేకహీనునకు తెలియదు.